ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 28వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనముల సమాహారము. తన యుద్ధశూరుల్ని దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు. సరైన తరుణం వచ్చినప్పుడు కనురెప్పపాటులో వాళ్ళ స్థానంలో వాళ్ళని ఉంచుతాడు. ఇతనెక్కడి నుంచి వచ్చాడు అంటూ ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంది. స్నేహితుడా, పరిశుద్ధాత్మ నిన్ను సిద్ధపరచనయ్యే. క్రమశిక్షణ నేర్చుకో. పాలరాతి శిల్పానికి తుది మెరుగులు దిద్దాక దేవుడు దాన్ని ఎత్తి పీఠం మీద ప్రతిష్ఠిస్తాడు. దాన్నుంచవలసిన స్థానములో అమరుస్తాడు. ఒకరోజు వస్తుంది, ఒత్నీయులులాగానే మనం కూడా జాతులకి న్యాయాధిపతులుగా ఉంటాము. 1000 ఏళ్ల పాటు భూమిపై క్రీస్తుతో కూడా అధికారం వహించి రాజ్యమేలుతాము. ఆ రోజును రుచి చూడాలంటే దేవుని ద్వారా మనం మలచబడాలి. మన అనుదిన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, చిన్న చిన్న విజయాలు, వీటన్నిటి మూలంగా దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు. ఇది మనకు తెలియదు. కానీ ఒక విషయం గురించి మాత్రం సందేహం లేదు. పరిశుద్ధాత్మ ఆ అవసరానికి తగినట్టు ఒత్నీయేలును సిద్ధం చేసి ఉంచాడు. పరలోకపు రాజైన దేవుడు అతనికి ఓ సింహాసనాన్ని తయారుగా ఉంచాడు. మానవ బలము, మానవ ఘనత సుఖశాంతుల్లో చిగురించవు. లోకములో బాధలను ఎదుర్కోని వారు శూరులెన్నటికీ కాలేరు. మనిషి జీవితయాత్రలో ఎప్పుడో ఒకప్పుడు పల్లపు ప్రాంతాల్లో నడవక తప్పదు. ప్రతివాడు బాధల సొరంగములో గుండా వెడితేనే తప్ప విజయపు మెట్టు దారికి ఎక్కలేడు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.